ఇప్పుడు వచ్చేసి అయితే మేము స్పైసీ చికెన్ నూడిల్స్ ఈటింగ్ ఛాలెంజ్ అయితే చేస్తున్నాం అన్నట్టు. ఎవరు ఎంత తక్కువ టైం ఉందంటే వాళ్ళే విన్నారు. ఓకేనా రెడీ? ఓకే. ముందంటే మా వాడు అయితే దాన్ని ఏమంటారు, నాకు ఫ్రైడ్ రైస్ వచ్చింది, మనకి చికెన్ నూడిల్స్ వచ్చింది కాబట్టి ఏదో వాడు తిన్నాడు, కొంచెంలో వేయండి అన్నాడు. ఇప్పుడు నాతోనైతే వాడు చికెన్ నూడిల్స్ ఛాలెంజ్ అయితే చేస్తాడు. ఒకవేళ వాడు గెలుస్తాడా నేను గెలుస్తాడని చెప్పి ఇదే మా ఛాలెంజ్. ఓకేనారా? అర్థమైంది. ఇది కూడా ఏంటంటే ఎవరు ఎంత తక్కువ టైం అంటే వాళ్ళే విన్నారు. ఇప్పుడు మేము చేయబోయేది స్పైసీ చికెన్ నూడిల్స్ ఈటింగ్ ఛాలెంజ్ కాబట్టి దానికోసం ఏంటంటే టైమర్ అనేది ఏం పెట్టుకుంటలే, టైమర్ లిమిట్ ఇట్లా ఏం పెట్టుకుంటలే. ఎవరు ఎంత తక్కువ టైంలో ఫాస్ట్గా తింటే వాళ్ళే విన్నారు. ఓకేనా? ఓకే. చూద్దాం మరి ఎవరు విన్ అవుతారో. ఎందుకంటే నేను కారం తక్కువ తింటా, మా వాడైతే కారం మంచిగానే తింటాడు, అందుకే నాకు భయం అవుతుంది. ఒకవేళ గెలిస్తే వాడే గెలుస్తాడు అనుకుంటున్నా. చూద్దాం మరి. ఓకేనా? రెడీ? స్టార్ట్ చేద్దాం. ఇక ఈరోజు స్పైసీ ఛాలెంజ్ కాబట్టి నేను కొంచెం స్పైసీ తింటా, ఏం కాదు కారం తింటా. మా అన్న తినలేడు. ఆల్రెడీ మీరు చూడొచ్చు డైస్ ఛాలెంజ్ లా మీరు రుచి ఎంత అదేండో, మనకు అంత ఏం కాదు మరి. అట్లా అని కారం అని తినా, స్పైసీ కొంచెం నేనే ఎందుకో అనిపిస్తుంది. ఈసారి కూడా మరి గెలుతున్నా గెలవనా ఫెయిల్ అవుతున్నా తెలియదు. ఇప్పుడైతే మేము ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేస్తున్నాం. రెడీయారా? రెడీ. ఓకే, తిందాం. ఎంత ఎర్రగా ఉన్నాయో మొత్తం కారం వేసుకొచ్చిన వాళ్ళు కావాలన్నా. ఓకేనా? ఇక ఇంకా కారమా స్టార్ట్ చేసిన నేను కూడా స్టార్ట్ చేస్తున్నా. మండుతుంది ఇప్పుడే. పోతుంది. వర్షంలో పడుతుంది కానీ వర్షంలో కూడా కంప్లీట్ చేస్తాం. భయం లేదు, కారం స్పైస్ అవుతున్నా అంత లేదు. ఆల్రెడీ దంచుతూనే ఉండు. నాకైతే కొంచెం ఉంది కానీ అయినా నేను తింటున్నా. అయితే నేను ఏం చేస్తానంటే నిమ్మకాయ వండుకున్నాను అంటే అసలు నాకు కొంచెం కారం తక్కువ. ఊరినట్టునే ఏమైనా ఇప్పుడు మండుతుంది నాకు, ఇంతసేపు మండలాగానే. ఇంతకుముందు అయితే వర్షం అయితే పడ్డది. వర్షం పడడం వల్ల మేము పైకి మొత్తం సామాన్లు తీసుకొని కిందకి వచ్చినాం. ఇక్కడనే తింటున్నాం కింద. ఇప్పుడైతే మళ్ళీ ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ చేద్దాం. ఓకేనా? స్టార్ట్ చేద్దాం. ఇక చూసుకోవచ్చు. ఇక మా ఇస్తరాకులు కూడా వర్షం అట్లుంది. స్టడీ అంతేమో కానీ తిన్న తర్వాత మండుతుంది, తినేటప్పుడు ఏం మంటలేదు కానీ. మూతంతా మండుతుంది. అంత స్పైసీ ఏం లేదు ఎక్కువ. నీకు లేదా నాకు లేదా? స్పైసీ ఏమన్నా ఇంకా డబుల్ స్పైసీ ఏమన్నా సరే. మొత్తం తినడంతో అయిపోయి మండుతుంది. ఇంకా టైం ఉంది.
అబ్బో తెలిసి మామూలుగా ఉన్నది ఇక. లాస్ట్ వచ్చిన దొరుకుతారు దీంతో. అయ్యో మాడుతుంది గాయస్. అంతా స్టార్ట్ అయింది. కంప్లీట్. గెలిచినా అమ్మా. గత 2-3 వీడియోలో ఓడిపోతూనే ఉన్నా, ఇవాళ గెలిచిన నేను. నాకు మండుతుంది అందుకని వెళ్ళిరా. తినేటప్పుడు ఏమంత అది లేదు, కొంచెం గ్యాప్ తీసుకొని వచ్చింది. కొంచెం భయం లేదు, కొంచెం నాకైతే మండుతుంది. ఓకే, ఎలాగైనా అయిపోయింది. మావాడైతే ఈ ఛాలెంజ్ లో గెలిచిండు. చేసా ఈసారి నార్మల్ నుంచి పెట్టుకోవాలి, అది కూడా చేతులతో నేను. ఓకేనా? ఓకే. ఇంకా కాలేదు, మొత్తం ఫుల్ తినాలి కదా. మొన్న నాకు కూడా అట్లా చేసాడు, గత 2-3 వీడియోలుగా ఓడించిండు. ఈ రోజు మనమే పై చేయి అది మొత్తం తినంగానే బాగా పడుతుంది. డైలాగ్ ఉంటది, భగవంతుడా, అది ఇంతకాలం అని. ఘోరం స్పైసీ వేసిండ్రా. భాగ్యం లేదు, మామూలుగానే ఉంది. అంటే నేను కూడా ఊదు కదా. నెక్స్ట్ టైం అభియాన్ నువ్వు చేస్తారా మరి ఛాలెంజ్ స్పైసీ చేసుకుంటానే? కెమెరామెన్ రెడీ అయితే నేను కూడా రెడీ. ఓకే, రెడీగా? పక్కా పక్కా. సరే అయితే మన కెమెరామెన్ కూడా రెడీ అట. ఈ సైడ్ ఇలాంటివి తినట్లా మా కెమెరా చాలా ఫాస్ట్ మా అబ్బాయి అయితే. ఒకవేళ టైమర్ పెడితే కనుక 11-12 నిమిషాల వరకు వచ్చుకోవచ్చు. టైమర్ లేదు కాబట్టి నడుస్తుంది నాకు అట్లా. స్పైసీ కాబట్టి మా అన్నకి స్పైసీ పడది, కారం పడదు, ఆల్రెడీ చూస్తున్నారు. అందుకని టైమర్ పెట్టలే, ఎవరు ఫాస్ట్ తింటారా అని. ఫస్ట్ గా మొదటిసారి ముందు ఎవరు ముగిస్తారని దీంట్లో పెట్టినాం అంతే. టైమర్ పెట్టలేదు దానికోసమే. ఇంకోసారి ట్రై చేసినప్పుడు టైమర్ పెడదాం. అప్పుడు ఎన్ని నిమిషాలలో తింటారు అన్నది మనం మేర చేద్దాం. మామూలుగా అయితే మస్తు సంతోషంగా ఉంది నిజమే. ఇంకోసారి కారం ఇంకా ఎక్కువైనా సరే ఇంకేసుకొస్తా, ఎందుకంటే వాడు ఊతలేడు. ఆయన కారం లేదు మరి, నేను చెప్పాను స్పైసీ వేయమని చెప్పిన, స్పైసీ వేసిడు. సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయితే చేసిన. నిజంగా ఘోరం ఆడుతుంది. సరేనా మరి ఇంతటితో ఒకవేళ వీడియో నచ్చినట్టయితే కనుక వీడియో అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని మళ్ళీ మనం కొత్త వీడియోలో వెళ్తాం. ఓకేనా? ఓకే, బాయ్ బాయ్.